ఆది కాండం నుంచి మీరు చూస్తే ఒక్కో ప్రవక్త వాళ్ళ జీవితాలు ఎంత దారుణంగా ఉన్నాయంటే, అంత దారుణాతి దారుణమైన జీవితాన్ని జీవించారు. అదే వరుసలో మనకు ఆ బాధ్యతనిస్తే, మనం ఈ రోజు చేస్తున్న తమాషాలు, వాళ్ళు బ్రతికుంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? వాళ్ళని చూస్తే, వాళ్ళ కష్టాన్ని చూస్తే మనకు నిజంగా ఆ నొప్పి అనిపిస్తుంది. మనం చేస్తుందేంటి? మనం చూస్తుందేంటి? మనం సహిస్తుందేంటి? చాలా మంది ఏమనుకుంటారంటే పరిచర్య అంటే వాక్యం చెప్పడం అని. పరిచర్య అంటే ఏమనుకుంటారు? వాక్యం చెప్పి ప్రార్థన చేసి వాళ్ళు మంచి మాటలు వాళ్ళని ఓదార్చి ఆదరించి ఓకే ఇది నాణ్యానికి ఒక వైపు. నాణ్యానికి ఎన్నో వైపులు ఉంటాయి, రెండో వైపులు ఉంటాయి. రెండో వైపు ఏంటో తెలుసా? వాక్యం కాని దాన్ని ఎదురించి ఖండించి వాళ్ళు వ్యతిరేకించి వాళ్ళు బట్టబయలు చేసి అలాంటి వాళ్ళని సమాజానికి చూపించడం కూడా పరిచర్య. ఈ మొదటి పరిచర్య చెప్పాను చూసావా, దానికి ఎవరైనా క్వాలిఫై అవుతారు. చాలా సులభమైన పరిచర్య. వాక్యం చెప్పడం చాలా సులభమైన పరిచర్య. కొరడా తీసుకోవడం చాలా కష్టమైన పరిచర్య. క్రీస్తు వాక్యం ఏం చెప్పాడా? కొరడా కూడా తీసుకున్నాడా? కొరడా తీసుకోవడం గొప్ప విషయం, వాక్యం చెప్పడం గొప్ప విషయం. వాక్యం చెప్పడం ఎవరైనా చెప్తారు, కొరడా తీసుకోవాలి. ఎక్కడ తీసుకోవాలి? మొత్తం పండగకు వచ్చిన అంతా ఒకవైపు ఉండాలి, ఒక్కడే ఒకవైపు ఉండాలి. అంత హంగామా, అంత గందరగోళములు, అంత పండగకు వచ్చి కిటకిటలాడిపోతున్నాడు అంతా. అక్కడ బల్లల్ని ఇలా ఎత్తేస్తున్నాడు ఆయన. ఆ బల్లల్ని ఇలా తల్లితే చిల్లరంతా అలా వెళ్ళి పడిపోతుంది. మొత్తం అన్నిటిని విప్పేస్తున్నాడు, తోలేస్తున్నాడు, అదిలించేస్తున్నాడు. అంతమంది రివర్స్ అయితే ఏంటి ఆయన పరిస్థితి? అక్కడ పాతి పెట్టారు. అక్కడ రాయవడం మాట ఏం తెలుసా? ఆయన తండ్రి ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుతున్నది. భక్షించడం అంటే తెలుసా? భక్షించడం అంటే ఎప్పుడైనా ఎవడైనా కిరోసిన్ పోసి నిప్పంటించుకుంటాడు, ఆ వ్యక్తిని చూడండి. అలా మెల్లిగా నడుస్తాడా? ఒక పద్ధతిగా బిహేవ్ చేస్తాడా? ఎలా పరిగెడతాడు తెలుగు, ఎలా బిహేవ్ చేస్తాడు. ఎందుకంటే నిప్పంటుకుంది, మండిపోతున్నాడు ఆ వ్యక్తి. ఆ వ్యక్తికి ఏం తెలియదు, ఎలా పోతాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు కదా. భక్షించడం అంటే అది ఏం కాల్ చేస్తుంది? ఆయన తండ్రి ఇంటిని కూర్చిన ఆసక్తి అనే మంట యేసుప్రభుని కాల్చేస్తుంది. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు. అంటే చూస్తున్న వాళ్ళకి అంత పండుగలు అంతమంది ఒకవైపు ఉంటే ఆయన ఒక్కడే ఒకవైపు ఎలా ఉన్నాడు? ఆ ఫీలింగ్ ఉంటుంది చూసావా? నా తండ్రి ఇంటిని ఇక్కడ మోకరించాల్సిన స్థానంలో వ్యాపారం ఏంటి? సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడేటువంటి ఈ చోట్లో వ్యాపారం ఏంటి అని ఆయన కోపాన్ని ప్రదర్శించాడు కదా. ఇది చాలా కష్టమైన పరిచర్య. పాస్టర్ గారు అంటే ఆదివారం పూట 2 పాటలు పాడి ఓ ప్రార్థన చేసి 2 మాటలు చెప్పి ఆ పర్లేదులేమ్మా, దేవుడు ఉన్నాడు, దేవుడు సాయం చేస్తాడు, అది కాదు. అది మాత్రమే కాదు. మీరు చూడండి, ప్రవక్తలు, బైబిల్లో ప్రవక్తలు జడ్జిమెంట్ ప్రకటించారు, తీర్పును ప్రకటించారు. ఎవరికి అనుకుంటున్నారు? రాజ్యాలకు వ్యతిరేకంగా, రాజులకు వ్యతిరేకంగా. ఈ రోజు మనం చేస్తున్న పరిచర్య అసలు పరిచర్య కాదు. ఏ ప్రవక్తనైనా తీసుకోండి, ఏ దైవజనైనా తీసుకోండి, ఒంటరి పోరాటమే చేశారు. కానీ ఈ రోజు పరిచర్యలు ఏంటంటే మంచి మాటలు చెప్పేవాడు పాస్టర్ అంట. ఎక్కడి విడ్డూరము? బైబిల్లో ఉన్నది ఏంటి, మనం చేస్తుంది ఏంటి?